ఆపరేషన్ కెల్లర్ ఇండియన్ ఆర్మీ చేపట్టిన మరొక సక్సెస్ఫుల్ ఆపరేషన్. ఈ ఆపరేషన్ కెల్లర్ లో 3 టెర్రరిస్టులను మట్టుపెట్టింది మన సైన్యం. సింధూర్ తర్వాత ఫస్ట్ ఎన్కౌంటర్ కావడంతో ఆపరేషన్ కెల్లర్ ట్రెండింగ్ లో ఉంది. ఆపరేషన్ సింధూర్ తర్వాత ముష్కరులకు చుక్కలు చూపిస్తోంది మన సైన్యం. ఉగ్రవాదుల ఏరివేతే లక్ష్యంగా బలగాలు ఆపరేషన్ కెల్లర్ స్టార్ట్ చేశాయి. పక్కా సమాచారంతో 3 టెర్రరిస్టులను ఎన్కౌంటర్ చేశాయి. జమ్మూ కశ్మీర్లో భద్రతా బలగాలకు ఉగ్రవాదులకు మధ్య భీకర పోరు జరిగింది. షోపియాన్లోని జంబాత్రి కెల్లర్ ప్రాంతంలో 4 ఉగ్రవాదులు ఉన్నారన్న నిఘా వర్గాల సమాచారంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. వెంటనే ఇండియన్ ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు. షోపియాన్ ప్రాంతంలో కూంబింగ్ నిర్వహిస్తుండగా ఉగ్రవాదులు ఒక్కసారిగా కాల్పులు జరిపారు. దీంతో భద్రతా బలగాలు అలర్ట్ అయ్యాయి. ఎదురు కాల్పులు జరిపాయి. దాదాపు 3 గంటల పాటు ఎన్కౌంటర్ జరగ్గా 3 ముష్కరులు హతమయ్యారు. వీరిని లష్కరే తోయిబాకు చెందినవారిగా గుర్తించారు. అటవీ ప్రాంతంలో జరిగిన ఈ ఎన్కౌంటర్పై ఇండియన్ ఆర్మీ ఎక్స్లో పోస్ట్ చేసింది. దీనికి ఆపరేషన్ కెల్లర్ అని పేరు పెట్టింది. రాష్ట్రీయ రైఫిల్స్ విభాగం ఇచ్చిన ఖచ్చితమైన సమాచారంతో ఈ ఆపరేషన్ చేపట్టినట్లు తెలిపింది. మరికొందరు టెర్రరిస్టులు ఉండొచ్చన్న సమాచారంతో సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నాయి. ఇక ఎన్కౌంటర్లో మృతి చెందిన టెర్రరిస్టుల్లో షాహిద్ కుట్టాయ్ అనే ఉగ్రవాది 2023లో లష్కరే తోయిబాలో చేరినట్లు తేలింది. హీరాపుర ప్రాంతంలో స్థానిక బీజేపీ నేత హత్యలో అతడి ప్రమేయం ఉంది. మరొక ఉగ్రవాదిని అద్నాన్ షఫీదారుగా గుర్తించారు. అతడు 2024లో లష్కరేలో చేరాడు. 2024 అక్టోబర్లో వాచి అనే ప్రాంతంలో స్థానికేతర కార్మికుడు హత్యకు పాల్పడ్డాడని భద్రతా వర్గాలు వెల్లడించాయి. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చిన 3 రోజుల తర్వాత జరిగిన తొలి ఎన్కౌంటర్ ఇదే.